ఏంటి, అది స్టార్ట్ అయినప్పుడు విదేశాల్లో ఆ ప్రోగ్రామ్ మొదలైన మనిషిలోని ఒరిజినాలిటీ బయటికి తీయటం. ప్రతి మనిషిలోనూ ఇద్దరు ఉంటారు. బయటి ప్రపంచం కోసం మాట్లాడేది ఒకటి, లోపల లోపల ఒరిజినల్ ఒక క్యారెక్టర్. ఈ లోపల క్యారెక్టర్ బయటికి లాగటం కోసం అని ఇలాగ 100 రోజులు వేరే సంబంధం లేని వ్యక్తితో ఉంటే వాళ్ళు కొన్ని స్వీకరించలేక, కొన్ని భరించలేక ఎక్స్పోజ్ అవుతారు. వాళ్ళ ఒరిజినల్ క్యారెక్టర్ బయటకు వస్తుంది అనే కాన్సెప్ట్ లో పెట్టి బిగినింగ్ డేస్ లో మొదటి 1-2 ప్రోగ్రాంలు బాగానే జరిగింది. ఆ తర్వాత వికృతం అయిపోయి సెక్స్, లోపలికి వెళ్ళి కౌగులించుకుంటాలు, ముందులు, దౌర్భాగ్యం, డబుల్ మీనింగ్లు, చెండాలు ఆ డబ్బులు వస్తున్నాయని ప్రోగ్రామ్ చేస్తున్నారనే నిర్వాహకులు రెడ్ లైట్ ఏరియా కూడా డబ్బులు వస్తాయి రా పూర్తులారా, పెట్టండి కార్నర్ ఒక రెడ్ లైట్ ఏరియా లైసెన్స్ తీసుకుని పెట్టి ఆ పని చేయండి. దౌర్భాగ్యుల రెడ్ లైట్ ఏరియాలో కూడా డబ్బులే వస్తాయి. డబ్బులు వస్తున్నాయని ఏ నీచమైనా చేస్తామంటే సిగ్గు సరం లేని మాట. ఆ నిర్వాహకులు మళ్ళీ మీడియా వాళ్ళు కనుక మీరు మీడియా వాళ్ళందరూ అదేదో పెద్ద ప్రోగ్రాము ఏమి మీరు ఇందాక మీరు అంటున్నట్టు రాజేష్ గారు మీరు అంటున్నట్టు ఏమి అంతేమి ప్రజల్లో అత్యుత్సాహం లేదు. గతంలో ఉన్న బిగినింగ్ లో ఉన్నట్టు ఇప్పుడేమీ లేదు. అసహించుకున్నారు కుటుంబ సమేతంగా ఎవరు చూడట్లా. యూత్లు, కుర్రాళ్ళు ఈ సెక్స్ వీటి కోసం చేస్తున్నారు అంటే ఇది ఒక చిన్న బ్లూ ఫిలిము, కాకపోతే కవర్డ్ బ్లూ ఫిలిం అన్నట్టు చెప్పచ్చు. అంత దరిద్రంగా ఉన్నాయి ప్రోగ్రామ్ చూస్తా ఉంటాయి. ఎవరు యూత్ చూస్తున్నారు, ఫ్యామిలీస్ ఎవరు చూడట్లా. అది ఇలాంటి నీచమైన ప్రోగ్రాంలో ఉన్నప్పుడు ఇలాంటి నీచమైన రియాక్షన్స్ ఉంటాయి. వాళ్ళు ఫ్యాన్స్ అని కొట్టుకుంటారు. అవార్డు వచ్చింది, అవార్డు కొట్టుకుంటారేంటి, ప్రభుత్వ ఆస్తులు నష్టం చేయటువంటి, దీనికి రెచ్చగొట్టిన వాళ్ళు ఎవరు, అదే హత్య చేసిన వాడికన్నా హత్యను ప్రేరేపించిన వాడు దోషి అని ఈ అల్లరి చేసిన వాళ్ళకన్నా వాళ్ళ ప్రేరేపించిన నిర్వాహకుల ముందు అరెస్ట్ చేయాలి. వాళ్ళని అరెస్ట్ చేయాలి, వాళ్ళ మీద కేసులు పెట్టాలి. చిట్టిబాబు గారు, ఇప్పుడు ఇది పార్టిసిపేట్ నుంచి అంటే స్టార్టింగ్ నుంచి కూడా వివాదాలనే ఉంది అక్కడ. లేదు, ఫస్ట్ 1, 2, 3 ఎపిసోడ్లు ఈ దాంట్లో కాదు. ఫస్ట్ 1-2 సీజన్లు కొంచెం, అందుకనే అప్పుడు సెలబ్రిటీస్ పాల్గొన్నారు. కొంచెం డీసెంట్ గా డిగ్నిఫైడ్ గా నడిచింది. 4 నుంచి మొదలైంది, 4వ సీరీస్ నుంచి మొదలైంది దరిద్రం. అందుకనే సెలబ్రిటీస్ ఎవరు కూడా రావట్లేదు. ఇక్కడికి వచ్చి దీంట్లో సెలబ్రిటీ ఎవరు ప్రయత్నించేవాడు తప్పితే ఒక్కటి చెప్పండి 4వ సీజన్ నుంచి పార్టిసిపేట్ చేసిన ఒక్క విన్నర్ ని సమాజంలో ఉన్నాడా చెప్పండి, మార్కెట్ లో ఉన్నాడా చెప్పండి, లేదు. అంతే ఆర్టిఫిషియల్. మొదటి 3లోనే కాస్త జెన్యూన్ గా రియల్ థాట్ తోటి జరిగింది. ఆ తర్వాత చండాలం అయిపోయింది. డబ్బు కోసమే ఎవరెవరిని బూతులు ప్రమోట్ చేశారు యూట్యూబ్ లోనూ అట్లు. అంటే ఒకటి చిట్టిబాబు గారు చిల్లర ప్రోగ్రామ్ చిట్టిబాబు గారు, నేనేమంటున్నా, అందులో ఎవరు ఎక్కువ బూతులు మాట్లాడితే వాళ్ళకి పాయింట్స్ ఎక్కువ వచ్చేటట్లు ఉంది అక్కడ. ఫ్యాన్స్ కూడా అది కూడా కాదు, మీరు ఒకటి గుర్తించాలి. ఆ ఫ్యాన్స్ కూడా రెగ్యులర్ గా గతంలో కాదు. ఫ్యాన్స్ కూడా వీళ్ళు ఏర్పాటు చేసుకుంటారు డబ్బులు, పెయిడ్ ఫ్యాన్స్. దీనికి ఓటింగ్ కోసం అని పెయిడింగ్ పెట్టుకుంటాము, అది కూడా జరుగుతుంది. కానీ ఇవన్నీ జెన్యూనే కాదు, ఏ విషయంలోనూ జెన్యూనిటీ లేదు. ఇప్పుడు ఒకటి ఈ ఓటింగ్ బిగ్ బాస్ మొదట్లో చాలా బాగుండింది, తర్వాత చెడిపోయింది అంటారు. చెడిపోయిన కొంప మొదటి నుంచి చెడిపోయిన కొంప అనేది మధ్యలో బాగా వచ్చి మళ్ళీ చెడిపోయింది కాదు, చెడిపోయిన కొంపలో స్టార్ట్ అయింది. అంటే నారాయణ గారు ఇప్పుడు కాస్త బెటర్ అంటున్నాడు. చెడిపోయిన కొంప దానిలో మొదటి బాగుంటుంది, రెండోది బాగుండదు. ఇప్పుడు కాస్త మారింది అంటున్నారు నారాయణ గారు. చిట్టిబాబు గారు ఏం మారిందండి? ఏం మారిందండి? బ్రతుల కంపెనీస్ మారుతా ఉంటాయి, రంగులు మారుతుంటాయి.